ఫిఫ్త్ క్వశ్చన్ అండి. sin x ప్లస్ sin y ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, cos x ప్లస్ cos y ఈక్వల్ టు బీటా, దెన్ కొసికన్ ఆఫ్ x ప్లస్ y. ఇక్కడే చూడండి, మనకి ఇక్కడ ఇండివిజువల్గా x y కనిపించే క్వశ్చన్లో x ప్లస్ y ఉంది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇచ్చిన వాటిలో ఫస్ట్ మనం తేవాల్సింది x ప్లస్ y, అంటే ఈ రెండు యాంగిల్స్ యాడ్ అవ్వాలి. రెండు యాంగిల్స్ యాడ్ అవ్వాలి అంటే మనకి ఫార్ములా ఏంటండి, sin c ప్లస్ sin d ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ ఆఫ్ c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ ఆఫ్ c మైనస్ d బై 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే CD సెపరేట్గా ఉన్న యాంగిల్స్ రెండు కూడా ఇక్కడికి వచ్చేసరికి యాడ్ అయిపోతున్నాయి, ఇక్కడికి వచ్చేసరికి మైనస్ కూడా అవుతున్నాయి. మైనస్ విషయం పక్కన పెట్టండి, ఫస్ట్ యాడ్ అవుతున్నాయి కదా అంటే మనకి ఏమైనా క్లూ రావచ్చు దాని ద్వారా. అలాగే కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా కూడా ఇక్కడ రాసాను. ఈ రెండు కూడా ఫార్ములాస్ అండి. సరే, ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఈ రెండింటికి అప్లై చేసేయండి. ఫస్ట్ దీనికి ఏమో సైన్ ఫార్ములా అప్లై చేయండి, దీనికి ఏమో కాస్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. 2 సైన్ ఆఫ్, ఇక్కడ మనకి ఎక్స్ వై ఇచ్చారు, ఇక్కడేమో సిడి ఉంది ఫార్ములాలో, అంటే సింపుల్గా సి ప్లస్ వై ఎక్స్, డి ప్లస్ వై వస్తాయి. అంటే 2 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 ఈక్వల్ టు ఆల్ఫా, అలాగే ఉంటుంది. అలాగే 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 ఈక్వల్ టు బీటా. ఈ రెండు అలాగే ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని డివైడ్ చేసేస్తున్నానండి. ఈ రెండింటిని డివైడ్ చేయగల థాట్ మాకు ఎలా వస్తుంది అని అంటే చూడండి, కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2, ఇక్కడ కూడా కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలంటే కేవలం మనం డివిజన్ మాత్రమే చేయాలి. అసలు ఈ రెండు క్యాన్సిల్ చేయాల్సిన పని ఏంటి మనకి అని అంటే, ఎక్స్ప్రెషన్ కొంచెం చిన్నది అవుతుంది, సో దట్ మనకి ఏమైనా క్లూ వస్తుంది, లేదంటే ఏమైనా ఫార్ములా అప్లై అవుతుంది. అర్థమైందా? అందుకని నేను ఈ రెండింటిని ఏం చేస్తానంటే డివైడ్ చేసేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా 2 కూడా క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఇంకా ఏమి మిగులుతాయి మనకి, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 అలాగే బై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. సైన్ బై కాస్ అంటే ఏం రాసుకోవచ్చు అండి, టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 దట్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా అన్నమాట. ఇది మనకి ఫైనల్గా వచ్చిన క్లూ. ఇప్పుడు కొసికన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మనకు కావాలి. నేను కొసికన్ డైరెక్ట్గా ఫార్ములాస్, మనకి దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏమి ఉండవు, కానీ సైన్కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. అందుకోసం నేను సైన్కి సంబంధించిన ఒక ఫార్ములా తీసుకున్నాను. ఏంటంటే సైన్ 2 తీటా ఈక్వల్ టు 2 ఇంటూ టాన్ తీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా అని చెప్పి ఒక ఫార్ములా తీసుకున్నాను. ఓకేనండి. సైన్ తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా కొసికన్ తెలిసిపోతుంది, ఎందుకంటే కొసికన్ అంటే 1 బై సైన్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ నేను తీటా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే చూడండి, ఎక్స్ ప్లస్ వై బై 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. అదేంటి, ఇది ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే మనకి దానికి సంబంధించిన వాల్యూ ఉంది కదండి, టాన్ ఆఫ్ ఈ తీటా ప్లేస్లో ఏముందండి మనకి ఎక్స్ ప్లస్ వై బై 2 ఉంది. సో అందుకని నేను ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈ ఫార్ములాలో తీటా ప్లేస్లో ఎక్స్ ప్లస్ వై బై 2 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ స్టెప్ వస్తుంది. సైన్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై 2 ఈ తీటా ప్లేస్లో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఇక్కడ 2 క్యాన్సిల్, అంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అండ్ టాన్ ఆఫ్